నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 24న సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం. ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం చంద్రబాబు మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం. రాష్ట్ర రవాణా, క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పదవి బాధ్యతల స్వీకరణ. రోడ్డు ప్రమాదాల రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి. బెజవాడ కనకదుర్గమ్మని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. దర్శనానంతరం అయ్యన్న పాత్రుడికి వేద పండితుల వేదాశీర్వచనాలు అందజేశారు. పశ్చిమ ఎన్టీఆర్ బీజేపీ కార్యాలయంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమ నిర్వహణ. శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి నివాళులర్పించిన ఎడ్చెల్ల బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు, జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరాములు. ఏపీలో కొత్త ప్రభుత్వం పాలన ప్రారంభించిన నేపథ్యంలో కేబినెట్ తొలిసారిగా సమావేశం కానుంది. ఈ నెల 24న సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం చంద్రబాబు మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం చేయనున్నారు. హామీల అమలు, రాజధాని పోలవరం నిర్మాణాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. మొత్తం 8 శాఖలపై శ్వేతపత్రాల విడుదలకు ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదాల రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు తగ్గట్లుగా రాష్ట్రంలో రహదారుల స్థితిగతుల్ని మెరుగుపరచడంతో పాటు ఆర్టీసీ డ్రైవర్లకు అత్యవసరమైన శిక్షణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తామని వివరించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో 4వ బ్లాక్ లో రాష్ట్ర రవాణా, క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రకాశం జిల్లా దర్శిలో 18.51 కోట్ల అంచనా వ్యయంతో డ్రైవింగ్ శిక్షణ మరియు రీసెర్చ్ సంస్థను ఏర్పాటు చేసే ఫైలుపై తొలి సంతకం చేశారు. అనంతరం పబ్లిసిటీ సెల్లో పాత్రికేయులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రహదారి ప్రమాదాల నివారణకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని, ప్రభుత్వం మరియు ఆర్టీసీ పరంగా అందుకు అవసరమైన అన్ని చర్యల్ని త్వరలోనే చేపడతామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల వలన జరిగే నష్టాన్ని, దుఃఖాన్ని తాను 11 ఏళ్ల వయసులోనే స్వయంగా అనుభవించానని, రోడ్డు ప్రమాదంలో తన తండ్రిని కోల్పోవటం జరిగిందనే ఆవేదనను ఆయన వ్యక్తం చేశారు. అటువంటి నష్టం, దుఃఖం మరెవరికి కలగకుండా ఉండేందుకై అవసరమైన అన్ని చర్యల్ని త్వరలో తాను చేపడతానని తెలిపారు. గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో రహదారుల స్థితిగతులు అస్తవ్యస్తంగా మారాయని, రోడ్ల స్థితిగతుల్ని మెరుగుపరిచే అంశంపై త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించి తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని మహిళలు అందరికీ ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని త్వరలోనే కల్పిస్తామని తెలిపారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న మహిళల ఉచిత ప్రయాణ సౌకర్యం పథకంలో ఎదురయ్యే లోటుపాట్లు మన రాష్ట్రంలో తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే సోషల్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా. ఈరోజు రాంప్రసాద్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, అలాగే క్రీడా, యువజన సర్వీసుల మంత్రిగా రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు తీసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా మీ అందరి ముందుకొచ్చి ఈ సమావేశాన్ని ఇక్కడ జరపడం, ముఖ్యంగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మా నియోజకవర్గ ప్రజలకు, అలాగే పెద్దలు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి మరొక్కసారి మీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ శాఖ ఏదైతే నాకు కేటాయించారో చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్క కుటుంబానికి ఎంత మేలు చేస్తుందో మీ అందరికీ తెలుసు. ఈరోజు భద్రత అనేది చాలా ముఖ్యము. ఇంట్లో నుంచి బయట కాలు పెట్టిన బుట్టాల నుంచి మరొకసారి ఇంటికి చేరే వరకు ఏ విధమైన సమస్యలు లేకుండా మన కుటుంబీకులైతేనేం, మన ఇంట్లో వారైతేనేం, బంధువులైతేనేం, శ్రేయోభిలాషులు గమ్యస్థానానికి చేరి ఇంటికి చేరుకునే వరకు మనం అరిచేత్తో గుండెలు పెట్టుకొని బతికే కాలం ఇది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా మీ అందరి ముందర, నాకేదైతే ఈరోజు ఈ రవాణా శాఖ కేటాయించారో ముఖ్యంగా నా ఫస్ట్ ఎజెండా అయితే ఒకటే, రాష్ట్రంలో
ఎక్కడ యాక్సిడెంట్ ఫ్రీ రాష్ట్రంగా ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ను తీసుకొని పోయేదానికి శాయశక్తులు లేకుండా పనిచేస్తాను. ఎందుకంటే మన కుటుంబంలో ప్రమాదవశాత్తు ఎవరినైనా కోల్పోతే ఎంత నరకం ఉంటుందో దాని బాధితుని నేను. 11 సంవత్సరాలప్పుడు మా తండ్రి గారిని రోడ్డు ప్రమాదంలో కోల్పోవడం జరిగింది. మా తండ్రి గారు ఆనాడు శాసనసభ్యుడిగా ఉండడంతో ఈ ప్రమాదం జరగడంతో కూడా ఆయన చనిపోవడం జరిగింది. ఆ బాధ ఏదో నాకు తెలుసు కాబట్టి తప్పకుండా మనసా వాచ ప్రమాదాల నివారణకు ఏ కుటుంబానికి మాకు దక్కిన ఆ దుఃఖాన్ని దక్కకుండా నివారించేదానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అలాగే రవాణా శాఖ ద్వారా ఏ విధమైన చర్యలు చేపడితే ప్రమాదాలు నివారించవచ్చో ఆ విధంగా చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా. అలాగే సోదరులారా, మీ అందరికీ తెలుసు ఈరోజు పేదవాడికి ఏదైనా ఒక అవకాశం కల్పిస్తే బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తన కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. దర్శన అనంతరం వీరికి వేద పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం అమ్మవారి దర్శనార్థం దుర్గ గుడికి విచ్చేశారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో రామారావు అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది బలిదానం చేస్తే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశ హితం కోసం బలిదానం చేసిన మహనీయుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ అని జడ్చర్ల బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో బలిదాన్ దివాస్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో జరిగింది. కార్యక్రమంలో ఎడ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈశ్వరరావు మాట్లాడారు. 33 సంవత్సరాల వయసులో బెంగాల్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ అయ్యారని, ఆయన అద్భుతమైన మేధావి అని ప్రశంసించారు. ఆనాడు దేశంలో 3 సంస్థానాలు విలీనం కాలేదని, ఈ విషయంలో ఖచ్చితమైన అభిప్రాయంతో దేశ హితం కోసం పోరాటం చేస్తామని తెలిపారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి ఈరోజు బలిదాన దివోత్సవం ఈరోజు మన భారతీయ జనతా పార్టీ జరుపుకోవడం అందరికీ ఈరోజు మన సిటీ ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు సోదరులు జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ గారి, అలాగే రాష్ట్ర మైనార్టీ మోర్చా ప్రెసిడెంట్ అధ్యక్షులు బాజీ గారికి, సోదరులు బాజీ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ఇతర పెద్దలు నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, పెద్దలకి అందరికీ ఈరోజు భారతదేశంలో ఆర్టికల్ 370 రద్దయింది అంటే దానికి కారణం శ్యామాప్రసాద్. ఆశయాన్ని సాధిద్దామనే ఒక దృఢ సంకల్పంతో భారతీయ జనతా పార్టీ నాటి నుంచి నేటి వరకు ప్రయత్నం చేసి 2 ఎంపీల నుంచి ఈరోజు 300 పైగా ఎంపీలు చేసుకొని 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే దిశకి చేరుకున్నామంటే ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ వెన్నంటుండి నడిపిస్తున్నారు. అందులో ఆద్యులు మన శ్యామాప్రసాద్ గారు.
ఆయన స్ఫూర్తి, ఆయన ఆశయాలు, ఆయన కథ వింటే, ఆయన పుస్తకాలు చదువుతుంటే, ఆయన జీవిత చరిత్ర చదువుతుంటే మనందరికీ రోమాలు ఎక్కిపోస్తుంది. అటువంటి మహనీయుల త్యాగ ఫలం మనకి ఈరోజు అనుభవిస్తున్నాం. ఈరోజు భారతదేశంలో గత 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో దారుణంగా అన్యాయం అయిపోయినటువంటి భారతదేశంలో రాజకీయాలు, కుటుంబ రాజకీయాలకి నుంచి మనం నవభారత నిర్మాణానికి ఈరోజు నాంది పలికినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ప్రపంచంలోనే భారతదేశానికి అత్యున్నతమైన స్థానాన్ని పొంది ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాం. మనం ఎప్పుడు ఏ పని చేసినా తప్పకుండా మన వ్యవస్థాపకులు వాళ్ళు చేసిన బలిదానాలు, వాళ్ళు చేసినటువంటి త్యాగాలు మనం గుర్తు చేసుకుంటూ ముందుకెళ్లాలని మనందరం తెలిసి ఈరోజు అందరమీ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి అందరమీ కూడా ఈరోజు సంతోషంగా ఉన్నాము అంటే కారణం ఈరోజు అటువంటి పెద్దలు చేసిన త్యాగఫలం. తప్పకుండా దేశవ్యాప్తంగా జనసంఘ వ్యవస్థాపకులు మన శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ కార్యక్రమం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కోట్లాది మంది కార్యకర్తలు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఈ యొక్క నివాళులు అర్పించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెచ్చర్ల శాసనసభ్యులు, విజయనగరం జిల్లా అధ్యక్షులు ఎన్టీఆర్ గారు, ఈశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, అదేవిధంగా కాశ్మీర్ దేశంలో అంతర్భాగం అని చెప్పి పోరాడి బలిదానం అయిపోయినటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఈరోజు మనందరికీ స్ఫూర్తిదాయకులు. ఆయన ఆశయ సాధన దిశగా మనందరం కూడా దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కార్యకర్తలు, అనేక మంది దేశ ప్రేమికులు అందరూ కూడా ఆయన ఆశయంగా తీసుకొని ముందుకెళ్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఆయన ఆశయ సాధన దిశగా మనందరం కూడా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శాసనసభ్యులు ఎన్టీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత అని ఆ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తక్షణ కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదివారం స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, మాజీ మంత్రివర్యులు నెట్టెం రఘురాం, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్ ఇతర అధికారులతో కలిసి జగ్గేపేట ప్రాంతంలో పర్యటించారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులకి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం ప్రజా ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. అందుకే ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరం అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి డయేరియాపై ఇప్పటికే విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారని, తక్షణమే కార్యాచరణకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 23 గ్రామాల్లో 168 డయేరియా కేసులు నమోదయ్యాయని తెలిపారు. కాకినాడ, గుంటూరుతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గేపేటలో కేసులు నమోదయ్యాయని తెలిపారు. జగ్గేపేటలో ఇప్పటి వరకు 58 కేసులు నమోదయ్యాయని, 14 మంది డిశ్చార్జ్ కాగా మిగిలిన వారికి ఆసుపత్రిలో చికిత్స ఇస్తున్నట్లు తెలిపారు. సందర్భంగా రాష్ట్రంలో డయేరియా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 23 గ్రామాల్లో 168 కేసులు రిపోర్ట్ అయ్యాయి. మన కాకినాడ జిల్లాలో, గుంటూరులో, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కూడా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. జగ్గయ్యపేటలో 58 కేసులు రిపోర్ట్ అవుతే వాటిలో 14 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇతరులు ఆసుపత్రిలో ఉన్నారు. కొన్ని రెఫరల్ హాస్పిటల్ కూడా వెళ్ళున్నారు. అయితే తీవ్రమైన విరోచనాలు, వాంతులతో హాస్పిటల్కి వచ్చిన ప్రజలకి సరైన వైద్యం లభిస్తూ ఉంది. వాళ్ళ ఆరోగ్యం కుదుటపడింది, మెరుగైంది. అయితే వీటికి ప్రధాన కారణాలను చూస్తుంటే ఈ జగ్గయ్యపేటకు సంబంధించి ఎస్ఎంపేట, మక్కపేట గ్రామాల్లో కలుషిత నీరు కారణంగా తెలుస్తూ ఉంది. గ్రామాల్లో అనేక సంవత్సరాలుగా
నిర్వహణ లేకపోవడం, డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ని శుభ్రపరచకపోవడం, పైగా ఈ డ్రైనేజ్ కాలువల పైననో కాలువల పక్కనో వేయడం వల్ల ఆ డ్రైనేజ్ వాటర్ కూడా కలవడం ఒక కారణంగా కనిపిస్తుంటే, కొంతమంది పానీపూరి తిన్నామనో లేదా హాస్టల్లో ఉండి అక్కడ ఏదో దీని బారిన పడ్డామని కూడా చెప్తున్నారు. ప్రధానంగా మున్సిపాలిటీ ప్రాంతంలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈ నీటి సరఫరా పైపులు లీకేజీల కారణంగా ఈ సమస్య ఉత్పన్నమవుతా ఉంది. నిర్వహణ లేకపోవడంతో ప్రధానంగా ఈ సమస్య గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహణకి పంచాయతీ 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్ని దారి మళ్లించడం ఒక కారణంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిర్వహణ లేకపోవడం చాలా చోట్ల చెప్తున్నారు. 6 నెలల నుంచి 8 నెలల నుంచి జీతాలు కూడా సక్రమంగా శానిటేషన్ సిబ్బందికి అందడం లేదు. నేను రాజకీయ విమర్శలు చేయడం కాదు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ప్రజల ఆరోగ్యం అనేది ప్రభుత్వం బాధ్యత. దానికోసం చర్యలు తీసుకుంటాలి, నిరంతరం మానిటర్ చేస్తూ ఉండాలి. గత ప్రభుత్వం ఇటు పనులు చేయకపోవడం దురదృష్టకరం. దాని పర్యావసనాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. అందుకని దీనికి అనుబంధంగా ఉంటున్న ఇతర మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో, పంచాయతీరాజు, అదేవిధంగా మున్సిపల్ శాఖ, మన ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒక రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా ఈ విషయాల మీద చర్చలు జరిగింది. సమస్య తీవ్రత కూడా చర్చించడం జరిగింది. వైద్య శాఖకు సంబంధించి అధికారులు చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి ప్రతి జిల్లాల్లో డిఎంహెచ్ఓ దాకా అప్రమత్తంగా ఉన్నారు. ఈ రివ్యూ సమావేశం తర్వాత కలెక్టర్లతో కూడా సమావేశం నిర్వహించి చీఫ్ సెక్రటరీ గారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరిగింది. ప్రజల్లో కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఏఎన్ఎంల ద్వారా, ఆశా వర్కర్ల ద్వారా ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముఖ్యంగా ప్రజలకు నేను కూడా మనవి చేస్తున్నది ఏంటంటే, కుటుంబ సభ్యులకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు తమపై కక్ష కట్టారని ప్రేమచెంట ఆళ్ల గంగాభవాని, చిరుమామిళ్ల జనార్దన్, పవన్ కుమార్లు మీడియాను ఆశ్రయించారు. తమకు ప్రాణహాని ఉందని, తమ కుటుంబ సభ్యుల నుంచి తమను కాపాడాలంటూ విజయవాడ ప్రెస్ క్లబ్ లో వాళ్ళు మొరపెట్టుకున్నారు. కులాంతర వివాహం చేసుకున్నందుకు తమ కుటుంబ సభ్యుల వల్ల ప్రాణహాని ఉందని ప్రేమచెంట ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమికురాలు మాట్లాడుతూ తన పేరు ఆళ్ల గంగాభవాని, 23 సంవత్సరాలని, తన నాన్నగారు ఆళ్ల శ్రీనివాసరావు అని, తమది పల్నాడు జిల్లా పిడుగురాల మండలం జానపాడు గ్రామ వాస్తవ్యులని, తాను బీఎస్సీ కంప్యూటర్ పూర్తి చేసి ఇన్ఫోసిస్ చెన్నైలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పుకొచ్చింది. తమ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్లమని, తాను చిరుమామిళ్ల జనార్దన్, పవన్ కుమార్ అని ఎస్టీకి చెందిన వ్యక్తిని గత 6 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నట్టు తెలిపింది. అదే విషయాన్ని తమ తల్లిదండ్రులకి పలుమార్లు తెలియజేశానని, అయినా కూడా తన మాట వినకుండా తనను గృహ నిర్బంధం చేసి బంధించారని తెలిపింది. తాను ఇంటి నుంచి తప్పించుకొని జూన్ 11వ తేదీన హైదరాబాద్ కు వచ్చి తాను ప్రేమించిన జనార్దన్ ని కలుసుకున్న తర్వాత రోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని బోయనపల్లిలో ఉన్న ఆర్య సమాజ్ కి వెళ్లి మా ఇద్దరి ఇష్టానుసారంగా పెళ్లి చేసుకున్నామని వివరించింది. ఈ విషయం గురించి తమ ఇరువురి తల్లిదండ్రులకు తెలియజేశామని తెలిపింది. కానీ తమ తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదని, తాను ప్రేమించిన వ్యక్తిపై తన తల్లిదండ్రులు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించింది. మమ్మల్ని ఏం చేయలేక తమకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళ మీద అకారణంగా కేసులు పెట్టారని, తమను పట్టుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపింది. ఈ సందర్భంగా తమకు ప్రాణ భయంతో మీడియాను ఆశ్రయించినట్టు, కావున తమకు రక్షణ కల్పించాలని కోరారు. హైదరాబాద్ లో బోయనపల్లి చేసుకున్నాను. మా ఇద్దరు ఇష్టపూర్వకం కానీ పెళ్లి చేసుకున్నాం. ఇద్దరు మేడలు ఉన్నాం. నేను ఇన్ఫోసిస్ లో జాబ్ చేసేదాన్ని. ఇతని పేరు జనార్దన్, చిరుమామిళ్ళ. ఇతను బీటెక్ కంప్లీట్ చేశారు ఆంధ్ర యూనివర్సిటీలో. ఇతను ఏజ్ 24, నా ఏజ్ 23. మేమిద్దరం కులాంతర వివాహం చేసుకున్నామనే కారణంతో మా నాన్నగారు ఇలా నన్ను 1 year నిర్బంధించారు. ఈ విషయం నేను ఇంట్లో చెప్పిన తర్వాత నేను జూన్ 11వ తారీఖు 2024 ఇంట్లో నుండి బయటకు వచ్చాను. హైదరాబాద్ లో మేమిద్దరం ఆర్య సమాజ్లో వివాహం చేసుకున్నాము. దాని తర్వాత బాక్స్పల్లి పోలీస్ స్టేషన్ లో మేము రిపోర్ట్ ఇచ్చాము. మా నాన్నగారికి వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత మా నాన్నగారు చెప్పారు, మా కూతురు చచ్చిపోయింది అనుకుంటాము, ఆయనకి ఆ అమ్మాయికి మాకు సంబంధం లేదు అని చెప్పారు. దాని తర్వాత 10 రోజులకి, అంటే శుక్రవారం రాత్రి 11 గంటలకి బాక్స్పల్లిలోని మా మామయ్య గారు ఉంటారు అక్కడ, పెద్ద మామయ్య గారు, ఇతని తండ్రి గారు, ఆయన్ని బలవంతంగా తీసుకెళ్లారు. కారులో 4 వచ్చి, ఎక్కడ అంటే చెప్పలేదు. తీసుకెళ్లిన తర్వాత
మా చిన్నమావయ్య గారికి ఫోన్ చేశారు. ఆయన చెన్నైలో ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తారు. అతనికి ఫోన్ చేశారు, మీ అన్నయ్యని ఇలా తీసుకెళ్తున్నామని. అతను కూడా కంగారుతో ఇక్కడికి రాగా మా పెద్ద మామయ్య గారిని పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఎవరితో మాట్లాడనివ్వలేదు, అతన్ని కొట్టుకుంటూ తీసుకొచ్చారు. మా చిన్న మామయ్య గారిని కూడా నిర్బంధం చేశారు. వాళ్ళిద్దరికి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. మా ఇద్దరిని ఇస్తే కానీ వాళ్ళని బయటికి రానివ్వము అని చెప్పేశారు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మేమిద్దరం వెళ్ళాలి అక్కడికి కంపల్సరీ అంటున్నారు. మమ్మల్ని వెంట పడుతున్నారు, చంపేయాలని చూస్తున్నారు. మాకు ప్రాణహాని ఉంది కాబట్టి మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా తీసుకోవట్లేదు కాబట్టి మీడియా నుండి రిక్వెస్ట్ చేస్తున్నాము, మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్పి. అతను ఎంత ఖర్చు పెట్టైనా సరే మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు మా నాన్నగారు, అతని అనుచరులు. కేంద్రం మరియు రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ మోడ్లో క్రీడల్ని ప్రోత్సహిస్తుందని భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ పేర్కొన్నారు. డాక్టర్ తరుణ్ కాకాని నేతృత్వంలోని ఎన్టీఆర్ డిటి అసోసియేషన్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ప్రపంచ ఒలింపిక్ దినోత్సవం 2024 సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈవెంట్ ను ఉత్సాహంగా నిర్వహించారు. ఆదివారం దుర్గాఘాట్ వద్ద ఉన్న అమరావతి బోటింగ్ క్లబ్ లో క్రూయిజ్ నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు డాక్టర్ తరుణ్ కాకాని అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో జాతీయ క్రీడలకు, ఆసియా క్రీడలకు రోయింగ్ క్రీడాకారులను పంపారని తెలిపారు. డాక్టర్ తరుణ్ కాకాని నేతృత్వంలోని ఎన్టీఆర్ డిటి అసోసియేషన్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. క్రీడాభివృద్ధికి కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ కృషి చేస్తుందని వివరించారు. ఈ సందర్భంగా త్రివేణి కళాశాలలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న రెజ్లింగ్ జాతీయ క్రీడాకారిణి బి నిహారికను, కృష్ణలంక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న రగ్బీ రెజ్లింగ్ రాష్ట్ర క్రీడాకారిణి వి గీతను, సిద్ధార్థ మహిళా కళాశాలలో ఇంటర్ 1వ సంవత్సరం చదువుతున్న స్టేట్ బాక్సింగ్ ప్లేయర్, నేషనల్ సైక్లింగ్ ప్లేయర్ జాహ్నవిని ఎస్కే పివి హిందూ హైస్కూల్ 9వ తరగతి చదువుతున్న స్టేట్ మీట్ బాక్సింగ్ ప్లేయర్ మోహన్ వంశీని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ క్రీడాకారులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఒక్కసారి సార్ studying in 9th class. My name is Swansea. In high school of Samina, state with boxing. సార్ ఒక్కసారి సార్ మొత్తం నేను స్టేట్మెంట్ సైక్లింగ్ వరకు వెళ్ళాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలలో కూటమి ఘన విజయం సాధించడం శుభపరిణామని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తెలిపారు. ఒక అవకాశమని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజలు తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేకపోయారని తెలిపారు. దానివల్లనే జగన్ కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కూటమి ఘన విజయం సాధించడం తెలిసిందే. అయితే విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంక 22వ డివిజన్ భ్రమరాంబాపురం సెంటర్లో ఎన్టీఏ కూటమి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. టీడీపీ డివిజన్ ఇన్ఛార్జి ఎన్ రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గద్దె రామ్మోహన్ తొలుత కేక్ కటింగ్ చేసి స్థానికులకి విందు భోజనాన్ని ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి మొహం చూసి రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అత్యధిక మెజారిటీ ఇచ్చారని తెలియజేశారు. ప్రజలిచ్చిన అధికారాన్ని నిలబెట్టుకునే విషయంలో జగన్ తప్పుడు అడుగులు వేయటం వలన ఎన్నికల్లో ఆయనకు రాష్ట్ర ప్రజలు సరైన రీతిలో గుణపాఠం చెప్పారని తెలిపారు. కూటమి అధికారంలోకి రావడంతోనే ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని
సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు అవసరమైన ప్రణాళికలు ముఖ్యమంత్రి సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం రెండింటినీ త్వరలోనే సీఎం బాబు పూర్తి చేస్తారని తెలిపారు. ఈ పనులు ప్రారంభంతోనే రాష్ట్ర ప్రజలకు మంచి జరగటం ప్రారంభమైందని తెలిపారు. ఎన్డీఏ కూటమి నాయకులు, స్థానిక పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి సాధించిన విజయం అందరికీ తెలిసిన దాని గురించి మనం చెప్పుకోవాల్సింది. నిన్న మొన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ రావడానికే సిగ్గుపడిపోతా ఉన్నాడు ఆయన. ఎందుకంటే వైనాట్ 175 అని చెప్పి నిన్నటిదాకా చెప్పి ఇవాళ వైనాట్ 0 అన్న పరిస్థితికి వచ్చిన విధానం మనం చూస్తాం. 11 సీట్లు గెలవటం అంటే అనేక మంది కేవలం 1000-1500 ఓట్లతోనే గెలవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ గెలిచిన వాళ్ళందరూ కూడా వేల మెజార్టీతో గెలవడం జరిగింది. ఈ రోజున స్పీకర్ అంటే సభాపతి అందరూ కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. అలాంటి సభాపతిని ఎన్నుకునే సందర్భంలో కనీసం ఒక్క శాసనసభ్యుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ రాలా. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు చూడనివని చెప్పి ప్రతిజ్ఞ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన టీము. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు గౌరవ సభ నుంచి గౌరవ సభగా మార్చి నేను మరలా ఇక్కడ లోనికి వస్తానన్నారు. ఇవాళ అదేవిధంగా గౌరవ సభగా మార్చి హుందాగా సభ జరుపుతూ ఆయనకి తలెత్తు తీరు లోనికి వచ్చాడు. ఈయన తల దించుకుని వచ్చి తూతూ మంత్రంలాగా ప్రమాణ స్వీకారం చేసి కనీసం సీట్లో కూడా కూర్చోకుండా బయటకు వెళ్ళిపోయాడు. అంటే వైనాట్ 175 అన్నోళ్ళు, కుప్పంలో చంద్రబాబు గారు గెలిస్తే ఆయన బూట్లు కాడ కూర్చుంటాం, ఆయన బూట్లు దుడుస్తూ కూర్చుంటాం అన్న నాయకులు కూడా ఉన్నారు మన వైఎస్ఆర్సీపీ పార్టీలో. ప్రత్యేకంగా ఈ జిల్లాకు చెందిన కొడాల నాని గారు, ఆయన కుప్పంలో చంద్రబాబు గెలిచే అవకాశమే లేదు, గెలిస్తే ఆయన బూట్లు నాకుతానన్నాడు ఆయన. మరి ఆయన ఎక్కడ ఉన్నాడో ఒకసారి ఎత్తుకు పట్టుకోవాల్సిన అవసరం. ఈ విధంగా ప్రతిజ్ఞలు నెరవేర్చిన నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చేసిన ప్రతిజ్ఞలన్నీ కూడా ఉత్తర కుమార్ ప్రతిజ్ఞలే. ఏదో రాజశేఖర రెడ్డి గారి పుణ్యమంట 2019లో సీట్లు వచ్చి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా నీకు ఓటేశారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదని చెప్పి తూర్పు నియోజకవర్గం 22వ డివిజన్లో అన్నమ్మ గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ మంచి కార్యక్రమం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ 22వ డివిజన్ ప్రజలందరికీ కూడా కూటమి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక్క ఓటు మా మీద మెజార్టీ వస్తే లక్షలు ఇస్తామని చెప్పి పందాలు కాస్తే ఒక్క ఓటేంటి అని 2700 ఓట్లు మెజార్టీ ఇచ్చినటువంటి 22వ డివిజన్ ప్రజలందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రం అంతా కూడా కూటమి వైపు చూస్తూ ప్రజలందరూ కూడా ఇచ్చిన తీర్పు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలేంటో మనకందరికీ కూడా అర్థమవుతూ ఉన్నాయి. ప్రతి వ్యక్తి కులానికి, మతానికి, పార్టీకి అతీతంగా కూడా జగన్మోహన్ రెడ్డిని ఈ 5 సంవత్సరాల మోసం ఇంకొద్దు అనే విధంగా మరి ఈరోజు కూటమికి విజయాన్ని ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఇవాళ అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే భయపడిపోతూ ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ పేటీఎం బ్యాచ్కి కానీ మేము ఓటే చెప్తా ఉన్నాం. ఆ రోజు జనసేన పార్టీకి ఒక్క సీటు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు పోరాడి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. మరి మీకు 11 సీట్లు వచ్చి మరి గతంలో మీరు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజల్ని ఏదించి మరి ఈరోజు పారిపోతున్నారు లక్షల కోట్లు సంపాదించుకొని. మీకు పవన్ కళ్యాణ్ గారికి వ్యత్యాసం అదే. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ప్రజల కోసం ఆయన సుఖ సంతోషాల జీవితాలను కూడా వదులుకొని మీలాంటి ఎదవలతో కూడా మాటలపడి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి మంచి భవిష్యత్తు కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మరి కొంతమంది తూర్పు నియోజకవర్గంలో గద్దె గారిని ఓడిస్తామని చెప్పారు. మరి గద్దె గారు గతంలోనే 17,000 ఓట్లు. అట్లాగే మా చంద్ర సురేష్
మా రవి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ డివిజన్లో తెచ్చిన మెజార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ కార్యక్రమం నడిచినా అట్లాగే కలిసికట్టుగా కూటమి ఉండాలని చెప్పి ఎప్పుడు జీవితకాలం అట్లాగే ఉండాలని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల కొరకు చేపట్టిన కార్యక్రమాలు, కేటాయించిన నిధులు వంటి అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ ఏపీ దళిత వేదిక బహుజన ఫ్రంట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. గతంలో అమలు చేసిన 27 ఎస్సీ ఎస్టీ పథకాలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. రాజధాని నిర్మాణంలో రాజధాని కొరకు భూములిచ్చిన అసెంట్ రైతులకు ఇతర రైతులతో సమానమైన నష్టపరిహారాన్ని అందజేయాలని విజ్ఞప్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక దళిత బహుజన ఫ్రంట్ సారథ్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. దళితులు సంక్షేమ అభివృద్ధి రక్షణ మరియు పాలన భాగస్వామ్యంపై దళిత ఉద్యమ కార్యాచరణ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలియజేశారు. గత ప్రభుత్వంలో దళితుల సంక్షేమం, అభివృద్ధి, రక్షణ మరియు పరిపాలనలో భాగస్వామ్యం నామమాత్రంగానే కొనసాగిందని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఎస్సీల కోసం ఏర్పాటైన ఫైనాన్స్ కార్పొరేషన్ ను మూతవేశారని, స్వయం ఉపాధి పథకాలన్నీ అటకెక్కాయని తెలిపారు. ఎస్సీ ఎస్టీల సంక్షేమ, అభివృద్ధి, రక్షణ చట్టాల పట్ల నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ నవరత్నాలలో భాగంగా అందించే పథకాలని ఎస్సీ ఎస్టీలకు వర్తింపజేస్తూ రాజ్యాంగబద్ధంగా వీరికి ఉన్న ప్రత్యేక హక్కుల్ని గత ప్రభుత్వం కాలరాసిందని మండిపడ్డారు. వీటన్నిటికైనా ఆగ్రహం వ్యక్తం చేసిన దళితులు పెద్ద ఎత్తున ఉద్యమించారని తెలిపారు. ఈ ప్రభుత్వం దళితుల రక్షణ, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. గిరిజన సంక్షేమం కోసం, అభివృద్ధి, రక్షణకే తాము చేపట్టిన ప్రతిపాదనని అమలు చేయాలని కోరటం జరిగింది. గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో అమలులో ఉన్న ఎస్సీ ఎస్టీల విద్య, ఉద్యోగం, స్వయం ఉపాధి, గ్రామీణ జీవనోపాధుల నైపుణ్యాలకు చెందిన 27 పథకాలను జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారని మండిపడ్డారు. ఎస్సీల అభ్యున్నతి కోసం రాష్ట్ర కేబినెట్ లో మరో 2 మంత్రి పదవులు కేటాయించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక, నా పేరు రెడ్డన్న, నేను రాష్ట్ర అధ్యక్షులు. అయితే ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, దళితుల సంక్షేమము, అభివృద్ధి, రక్షణ మరియు పాలనా భాగస్వామ్యంపై చాలామంది కదిలించద్దు దళిత సంఘాలన్నీ కూడా అనేక పోరాటాలు చేసినటువంటి విషయం చాలా మందికి తెలుసు. అయితే గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి దళితుల సంక్షేమము, అభివృద్ధి, రక్షణ అనే అంశాలపైన ఉక్కుపాదం మోపి దళితులను దాదాపు ఒక 30 సంవత్సరాలు నీకి తీసుకుపోయినటువంటి పరిస్థితి పైన మేమందరం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక క్యాంపెయిన్ నిర్వహించాం. వైఎస్ఆర్ పాలన పోవాలి, ప్రజా హక్కులు, దళిత హక్కులు కాపాడబడాలని చెప్పేసి ఒక కరపత్రాన్ని అనేక అంశాలపైన, మాకు జరిగినటువంటి నష్టాలపైన, మా పైన జరిగినటువంటి దాడులపైన మేము స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయిన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ఆ సందర్భంగా మేము చేసినటువంటి కార్యక్రమాలపైన ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసి 27 సంక్షేమ పథకాలను అమలు జరపాలి. మరి రాజధానిలో ఉన్నటువంటి దళిత ఎస్సీ రైతులందరికీ కూడా సమానమైనటువంటి ఏదైతే పట్టా భూములు ఉన్నటువంటి రైతులకు ఏవైతే హక్కులు ఇస్తున్నారో అదే విధమైనటువంటి హక్కులు రైతులకు కల్పించాలి. అదేవిధంగా ఎస్సీలకు 2 మాత్రమే మంత్రి పదవులు ఇచ్చారు. మరి ఇంకో 2 మంత్రి పదవులు కూడా ఇవ్వాలన్నది మా అభ్యర్థన. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు అంటే 1 సెంటు, 1.25 సెంటు, 1.5 సెంటు ఇప్పుడు జగనన్న విద్యా పథకం గృహము అనేటువంటి దానిపైన ఇచ్చారు. అవన్నిటిని కూడా బేషరత్తుగా రద్దు చేసి 3 సెంట్ల పథకాన్ని అమలు జరపాలని చెప్పేసి, గతంలో ఉన్నటువంటి 3 సెంట్ల పథకాన్ని అమలు జరపాలా, 3 సెంట్లు ఇంటిని వేసే స్థలాన్ని ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా భూమి కొనుగోలు పథకము గతంలో ప్రవేశపెట్టినారు, అవన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా చేస్తున్నాం. మరి ఎస్సీ కార్పొరేషన్కు స్వయం ప్రతిపత్తి కల్పించాలా. మరి అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో ప్రధానంగా ఆ గురుకుల విద్యాలయాలను డిగ్రీ కాలేజీలుగా
కన్వర్ట్ చేయాలా, డిగ్రీ కాలేజీలు ప్రారంభించాలా, పీజీ కాలేజీలు ప్రారంభించాలా, మరి అంబేద్కర్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా ఈ అంశాలపైన ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ సందర్భంగా మేమందరం ఈరోజు ఈ సమావేశమై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా కార్యకర్తలతోటి సమాలోచన చేసి మరి ప్రభుత్వాన్ని మేము ఈ విధమైనటువంటి డిమాండ్స్ తోటి ముందుకెళ్లాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మేము పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాము. జై భీమ్. జై భీమ్. జై భీమ్. నా పేరు గన్నెపాటి మల్లేసు, దళిత సీనియర్ నాయకుడు. గత ఆది నుండి దళిత కుటుంబాల్లో ఉన్నటువంటి ఎస్సీ కుటుంబాల్లో ఉన్నటువంటి వారు పడుతున్న ఆవేదన, పడుతున్న కష్టాలు, బాధలు అవన్నీ కొద్దిగా తొలగిపోతాయనే ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మా తండ్రి గారు అయినటువంటి వారు పెట్టిన స్కీములతోనే కొద్దిగా మేము డెవలప్ అయ్యున్న తరుణంలో గతంలో కంటే పోయిన గవర్నమెంట్లో మాకున్నటువంటి 27 స్కీములు తీసేయడం జరిగింది. 27 స్కీముల్లో ఆర్థికంగా, విద్యాపరంగా చాలా వెనుకబడి 30 ఏళ్ళలో వెనక్కి వెళ్ళిపోయాం. కాబట్టి ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ ఉన్నంత వరకు మనం కానీ, మన పిల్లలు కానీ, మన భవిష్యత్తు కానీ, మన ఉజ్వల భవిష్యత్తుకు ఇబ్బంది పడుతుందని ఒక తీర్మానం చేసి గత ఎన్నికల్లోనే మేము ముందుకు పోవడానికి మా ప్రత్యేక డిమాండ్లు ఏంటంటే, గతంలో ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్లకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించిన పథకాలతో పాటు ఏవి నిర్వీర్యమైనాయో, భూమి కొనుగోలు పథకం కానీ, విద్యా పథకం కానీ, బెస్ట్ అలవెన్సబుల్ కానీ, ఈ ఎన్ఎస్ఎఫ్డిసి, కేఎన్ఎస్ఎఫ్డిసి స్కీములు కానీ అన్నీ మా ఇస్తూ ఉద్యోగ అవకాశాలలో బాగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా మెయిన్ డిమాండ్ తీసుకున్నాము. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత కుటుంబానికి మేలు చేరే దానికి మేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గర మా డిమాండ్స్ అన్ని పెట్టి అవి ఒప్పించి అవి చేయాలనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దానికోసమే మేము పాటుపడతామని మీకు తెలియజేస్తూ జై భీమ్. కూటమి ప్రభుత్వం చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమాలను స్వాగతిస్తున్నామంటూ ఏపీ హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షులు నారిని వెంకట సుబ్బయ్య పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఈ రాష్ట్రంలో బాబాలుగా అవతారమెత్తి 100 ఎకరాలను కబ్జా చేసిన మఠాధిపతులపై చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా విశాఖ శారదా పీఠానికి చెప్పిన 16 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనపరుచుకోవాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేత చర్యల్ని సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదే క్రమంలో బాబాల మోసాలకు బలవుతున్న ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడంతో పాటు ఆశ్రమాల ముసుగులో ఆక్రమించిన ప్రభుత్వ భూముల్ని తిరిగి స్వాధీనపరుచుకోవాలని తెలిపారు. నెల్లూరు జిల్లాలో రామదూతగా అవతారమెత్తి నెల్లూరు జిల్లా చేవూరు గ్రామ చెరువు పోరంబోకు సర్వే నెంబర్ 879, 883లోని కోట్లాది రూపాయల అటవీ భూముల్ని అన్యాక్రాంతం చేశారని అన్నారు. 2002లో అప్పటి అటవీ శాఖ మంత్రి హోదాలో ఉన్న అయ్యన్న పాత్రుడు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు స్పీకర్ హోదాలో ఉన్న అయ్యన్న పాత్రుడు రామదూత మోసాలను అరికట్టి కబ్జాకు గురైన అటవీశాఖ భూముల్ని స్వాధీనం చేసుకోవాలని తెలిపారు. అదే మాదిరిగా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి గత ప్రభుత్వంతో మెలిగిన సాన్నిహిత్యంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవో నెంబర్ 48తో శారదా పీఠానికి 150 నుంచి 200 కోట్ల రూపాయలు విలువ చేసే 15 ఎకరాల భూమిని దారాదత్తం చేశారని మండిపడ్డారు. ఇక కల్కి అవతారం దాల్చి తిరుపతి జిల్లా వరదాయపాలెం బత్తులవల్లం గ్రామ దళితులకి చెందిన 3.76 ఎకరాల భూమిని ఆక్రమించారని అన్నారు. ఆ భూమిని తిరిగి వారికి అప్పచెప్పాలని కోరుతున్నట్లు తెలిపారు. ఒక పార్టీ ఆఫీస్ రెగ్యులర్గా కట్టున్నారు, దీన్ని అనుమతులు లేవు, దీనికి ఏమీ లేవని వాటిని కూలగొట్టేయటం జరిగింది. నిజమే, అనుమతులు లేని వాటిని ఖచ్చితంగా కొట్టాల్సిందే. మేము హేతువాద సంఘంగా దాన్ని అభినందిస్తున్నాం ఆ చర్యని. తర్వాత అదే క్రమంలో వందలాది ఎకరాల భూములు దొంగ స్వాములు, బాబాలు, పీఠాధిపతుల పేరుతో ఆక్రమించి ఆశ్రమాల పేరుతో రకరకాలుగా మోసం చేస్తున్న పరిస్థితి ఉంది. మీకు తెలుసు, బాబాలందరూ మానసిక రోగులు. మా దగ్గర మాహిత్యాలు ఉన్నాయి, వస్తే మేము మీ నయం చేస్తామనే భావం కలిగిన వాళ్ళందరూ కూడా మానసిక రోగులు. వీళ్ళని మానసిక వైద్యశాలలో చేర్చాలి లేదా జైళ్ళలోనే పెట్టాలి. ఇడిగా తిరగనిస్తే చాలా ప్రమాదం సమాజానికి. అలాగే వాళ్ళలో కొంతమంది మనం చెప్పుకుందాం. గతంలో ప్రకాశం జిల్లా, ఇప్పుడు నెల్లూరు జిల్లా గుంటూరు మండలం చేవూరులో
రామదూత అనే ఒక దొంగస్వామి దాదాపు 25 సంవత్సరాల నుంచి ఫారెస్ట్ ల్యాండ్ చెరువు పోరంబోకు ఆక్రమించి ఆశ్రమం పేరుతో మోసం చేస్తున్నాడు. ఈ స్వామి దగ్గరికి గతంలో యడ్యూరప్ప వచ్చాడు, గాలి జనార్దన్ రెడ్డి వచ్చారు. ఇద్దరు, ఒక ఆయన ముఖ్యమంత్రి, ఒక ఆయన మంత్రి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పోయిన తర్వాత ఇద్దరికి మంత్రులు పదవులు పోయినాయి, ఇద్దరు జైలుకి పోయారు. అట్లాగే బంగారు లక్ష్మణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆయన, అప్పుడు వచ్చాడు ఈ ఆశ్రమానికి. వచ్చిపోయిన తర్వాత సుప్రీంకోర్టు ఒక కేసులో సంవత్సరం శిక్ష వేసిన తర్వాత చనిపోయాడు. అదొక అంశం. నేను అక్కడికి వస్తే జరుగుతుందని చెప్పట్లేదు, కానీ వీళ్ళు సమస్యలు తీర్చని బాబాల దగ్గరికి వస్తే సమస్యలు పెరిగి వీళ్ళు జైలుకి పోయి చచ్చిపోయే పరిస్థితి కూడా ఉంది. అంటే సమస్యలకి బాబాలకి సంబంధం లేదు అనేది చెప్పేందుకు నేను చెప్తున్నాను. ఈ ప్రకాశం జిల్లాలో ఇప్పుడు నెల్లూరు జిల్లా ఉన్న రామదత్త స్వామి దాదాపు 15 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ చెరువు పొరంబోకు ఆక్రమించి ఆశ్రమం పేరుతో మోసం చేస్తున్నాడు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలవల్లం గ్రామ హరిజన దళిత కాపురస్తుని. మాది 3 ఎకరాల 74 సెంట్లు 20 సంవత్సరాల ముందే కల్కి భగవాన్ ఆయన ఆక్రమణ చేసుకునేస్తారు. అక్కడి నుంచి మేము ఫైట్ చేస్తూనే ఉన్నామని మాకు ఏ అధికారి సహాయం చేయట్లేదు. మా భూముల కోసం మేము వెళ్ళినప్పుడంతా మమ్మల్ని కొట్టడమో, తన్నించడమో, కేసులు పెట్టడమో జరుగుతూ ఉంది. ఈ మధ్య జనవరిలో కేసు కొట్టేయబడింది, లేచిన కోర్టు కూడా కొట్టేసిన తర్వాత కూడా మళ్ళీ కలెక్టర్ గారికి వెళ్ళాము. మరి ఎంఆర్ఓ ఇస్తే మా ఎంఆర్ఓ గారికి రిపోర్ట్ ఇస్తే ఇసిరి పడేసింది. నువ్వు తెలుసుకోవా, మాకేం సంబంధం అంటది. అలా ఉంది అధికారులు ఇకనైనా మా పేదలపై దయ ఉంచి మాకు న్యాయం చేయాలని కోరుకున్నాను. కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికితీస్తామని అనటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ స్వాగతించారు. రేపు జరిగే మొదటి కేబినెట్ భేటీలో గత ప్రభుత్వానికి సహకారం అందించిన అధికారులపై కూడా చర్యలు తీసుకునే విధంగా చర్చ జరగాలని నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం భవానీపురంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక సంఘం కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తున్నానని, గత ప్రభుత్వం అణిచివేయాలని చూసిందని తెలిపారు. ఐఏఎస్ ఇలా దిగజారి ప్రవర్తించడం ఎప్పుడు చూడలేదని అన్నారు. తనపై ఏం కేసు పెట్టారో చెప్పకుండానే తనతో పాటు తన కుటుంబాన్ని వేధించారని అన్నారు. తన భార్య మెడలో నల్లపూసల గొలుసు కూడా తీయించారని, తన ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసుల్ని పెట్టారని మండిపడ్డారు. తన కుటుంబాన్ని పీడించిన పోలీసు అధికారులు రావి సురేష్ రెడ్డి, భాస్కర్ రావులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్లని కలవకుండా తనను బెదిరించారని, చంద్రబాబును కలిసిన తర్వాత తన డ్రైవర్ను అరెస్టు చేసి చిత్రహింసలకి గురి చేశారని అన్నారు. కేవలం తనపై కక్ష సాధింపుతోనే వైసీపీ ప్రభుత్వ నాయకులు దుశ్చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనికి కొంతమంది ఉద్యోగ సంఘాలు, మా మాతృశాఖలో అవినీతి పరులైన అధికారులు, మా శాఖలో బ్లాక్ షీప్స్ గా ఉన్నటువంటి వెన్నుపోటుదారులు కొంతమంది సహకరించి ఇది ఒక ఇబ్బందికర వాతావరణాన్ని, ఎవరు ఉద్యోగులు స్పందించిన వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఈ విషయాలన్నీ నేను మొన్న ఊరూరు తిరిగి చెప్పినప్పుడు, ఈ ఉద్యోగుల్లో చైతన్యం తీసుకురావాలని ప్రయత్నం చేసినప్పుడు అమోఘమైన స్పందన రావడమే కాకుండా ఆ ఉద్యోగులు చూపిన చైతన్యం పోస్టల్ బ్యాలెట్ ద్వారా మా వల్లే జరిగిందని నేను చెప్పడంలా, కానీ ఈ ఉద్యోగుల్లో వచ్చిన పోస్టల్ బ్యాలెట్లు అత్యధికంగా పోరాడడానికి వచ్చిన చైతన్యం, దాన్ని చూసి పౌర సమాజంలో అత్యధిక శాతం పోలింగ్ ఇవ్వడానికి వచ్చిన చైతన్యంలో మేము కూడా ఒక ఉత్ప్రేరకంగా క్యాటలిస్ట్ గా ఉపయోగపడ్డామని మాత్రం భావిస్తాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 24న సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం. ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం చంద్రబాబు మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం. రాష్ట్ర రవాణా, క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పదవి బాధ్యతల స్వీకరణ. రోడ్డు ప్రమాదాల రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి. బెజవాడ కనకదుర్గమ్మని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. దర్శనానంతరం అయ్యన్న పాత్రుడికి వేద పండితుల వేదాశీర్వచనాలు అందజేత. పశ్చిమ ఎన్టీఆర్ బీజేపీ కార్యాలయంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమ నిర్వహణ. శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి నివాళులర్పించిన ఎడ్చెల్ల బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు, జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరాములు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.